హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కరెంట్ మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ అలాగే సబ్స్క్రైబ్, మీరు చూసే వ్యూస్ని బట్టి నేను డైలీ చేయాలని ఆశిస్తున్నాను. ప్రతిరోజు చేయాలని చూస్తున్నాను. ఖచ్చితంగా చేస్తానండి. డైలీ అప్డేట్ తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 22/8/2024 సంబంధించినవి. అలాగే వేరుశనగ, పుల్ల విత్తనాలు, అమృతం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ విడుదలలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చెప్పుకుందామండి. వేరుశనగ వచ్చేసి 943 క్వింటాలు వచ్చాయి. 2079 రూపాయలు తక్కువగా వెళ్తే 7066 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు 87 క్వింటాలు వచ్చాయి. 2229 రూపాయలు తక్కువ వెళ్తే 4850 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. ఆమోదం వచ్చేసి 28 క్వింటాలు వచ్చాయి. 5801 రూపాయలు తక్కువ వెళ్తే 5841 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము, మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 1 క్వింటల్ వచ్చాయి. 9590 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి వచ్చేసి 14 క్వింటాలు వచ్చాయి. 3099 రూపాయలు తక్కువ వెళ్తే 6399 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 18 క్వింటాలు వచ్చాయి. 2396 రూపాయలు తక్కువ వెళ్తే 2396 రూపాయలు ఎక్కువగాను వెళ్ళింది. మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు. సోయాబీన్స్ వచ్చేసి 9 క్వింటాలు వచ్చాయి. 3759 రూపాయలు తక్కువగాను ఎక్కువగాను వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 227 క్వింటాలు వచ్చాయండి. 3069 రూపాయలు తక్కువ వెళ్తే 3899 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 3939 రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళిందండి. చూడండి, తక్కువ రేటు కూడా 3000 రూపాయలు వెళ్ళింది. ఎక్కువ వచ్చేసి 3900. నిన్నటికి రోజుకి 400 రూపాయల రేటు అయితే పెరిగిందండి. రేటు ఇంకా పెరగడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకా కొంతకాలం అయితే పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడప్పుడే కొంచెం బ్రేక్ పడే అవకాశం అయితే కనపడడం లేదు. రైతులుగా పెరుగుతుంది అంటారా? పెరిగే మూమెంట్ ఉన్నప్పుడే ఎవరైనా రైతులు ఉంటే మాత్రం అమ్ముకోండి. వీలైన తొందర ఇప్పుడప్పుడే తగ్గే విధానం అయితే లేదు. ఒకవేళ తగ్గే పోషన్ ఉంటే మాత్రం నేను వీడియోలో ఇంటిమేషన్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినది మీ అందరికి కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.